నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. భగవంతుణ్ణి పొందాలని కోరుకోవటం తప్పు కాదు. ప్రతివాడికి నాకు దేవుడు అవుపడితే బాగుండు అని కోరిక ఉంటుంది. కానీ దేవుడి నుంచి నీకు సమాధానం రావడానికి, దేవుడు నీకు కనిపించడానికి, నీతో మాట్లాడటానికి నీకున్న అర్హత ఎంత, నీ దగ్గర ఉన్న స్వచ్ఛత ఎంత? సాక్షాత్తు శుద్ధ జ్ఞానరూపమైనటువంటి భగవంతుడు అజ్ఞానంతో కలవడానికి ఇష్టపడతాడా? కాబట్టి అజ్ఞానము ఏ కొద్దిగా ఏ రూపంలో నీ యందు ఉన్నప్పటికీ కూడా నీవు భగవద్ అనుగ్రహం పొందలేవన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా కూడా మనకు చక్కగా పరమాత్మ చెప్తున్నారు. నిరాశీ, ఆశ లేనటువంటి తనం. ఎప్పుడు ఆశ ఉంటుంది అంటే ఏదో జరగబోతుంది, ఇంకా బాగుంటుంది, ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగుంటుందన్న ఆశ. ఈ క్షణం కంటే రాబోయే క్షణం బాగుంటుంది, ఇవాళ కంటే రేపు బాగుంటుంది, రేపటి కంటే ఎల్లుండి బాగుంటుంది. ఈ ఆశ లేకపోతే మనిషి బ్రతకటం కష్టం. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఈ ఆశలన్నీ ఆయన మీద మనం ఎందుకు పెట్టుకోకూడదు? అన్నీ ఆయన నుంచే ఆశించు. కష్టం వస్తే ఆయన నుంచి సహాయం ఆశిస్తున్నావుగా. భగవంతుడు నాకు సహాయపడితే బాగుండు అనుకుంటున్నావుగా. ఆయన కంటే గొప్పగా ఎవడైనా నీకు సహాయం చేసేవాడు భూమి మీద ఉన్నాడా? ఉంటాడా? ఆయన కంటే గొప్పగా సమస్యను పరిష్కరించగల మేధావులు ఉన్నారా? ఎన్ని సమస్యల నుంచి కాపాడలేదు నిన్ను. కాబట్టి నీ ఆశ, నీ చూపు పరమాత్మ వైపు మళ్ళించావా? అంటే ఎప్పుడు మళ్ళిస్తావు? సమస్తము పరమాత్మే, నాకు వేరే దిక్కు లేదు, ఇంకొకటి సలహా అవసరం లేదు, అన్ని కష్టాలు ఆయనకే చెప్పుకుంటా, అన్ని లాభాలు ఆయన ఇస్తేనే పొందుతా. కృష్ణ శతకం అంటుంది, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. నీవే నా పతియు గతియు. ఈ భావం ఉందే మన దగ్గర? భగవంతుడికి సరెండర్ అయినామండి, మేము భక్తులమే అని చెప్పుకునేటువంటి వారు ఒక్కసారి తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, నా తోడు నీడా నువ్వే, నాకు మిత్రుడవు నువ్వేనయ్యా, గురువి నువ్వే, దైవానివి నువ్వే, నా పతియు గతియు. పతియు అంటే నడిపించేటువంటి వాడు, నాథుడు అంటారు. ఈ ఇంటికి నాథుడు లేడు, పట్టించుకునేవాడు లేడు అని అర్థం. కాబట్టి నిన్ను పట్టించుకునేవాడు, నీకు గతి చూపించేవాడు, దారి చూపించేవాడు, నీకు జ్ఞానాన్ని, గురుడవు అంటున్నాం కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. గూశబ్దరంధకారస్య రూశబ్దతన్నిరోధః తస్మాత్ అంధకార నిరోధిత్వా గురు శబ్ద ఇత్యభిధీయతే. గురువు అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే అంధకారం నుంచి పక్కకి తీసుకొచ్చేవాడు, అంధకారం నుంచి జ్ఞాన జ్యోతులు వెలిగించి మనల్ని నడిపించేటువంటి వాడు గురుడు. కాబట్టి ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి మానవాళికి భగవద్గీత ద్వారా గురువు స్థానంలో పరమాత్మ ఉండి ఈ లోకానికి జ్ఞానజ్యోతిని చూపించటం లేదా భగవద్గీత ద్వారా? కాబట్టి ఈ రకమైనటువంటి సరెండరెన్స్, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉండేటువంటి వాడు కావాలట. నిరాశీర్, ఆశించని వాడు. యత చిత్తాత్మా, మనసును జయించిన వాడు. త్యక్త సర్వ పరిగ్రహ, త్యక్త విడిచిపెట్టి, సర్వ పరిగ్రహ పరిగ్రహించేటువంటి ఆలోచన విడిచిపెట్టి. పరిగ్రహించడం అంటే తీసుకోవటం, పొందటం, ఆశించటం.
ఈ పరిగ్రహం అనేటువంటి మాట అష్టాంగ యోగంలో యమము నుండి స్వీకరించబడింది. అష్టాంగ యోగంలో యమ నియమాలు మొట్టమొదటి చెప్పబడ్డాయి. యమ నియమాల్లో మొదట యమములో 5 అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాలు ఏమిటి? అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. సర్వాపరిగ్రహ త్యక్త సర్వాపరిగ్రహ. అపరిగ్రహము అంటే ప్రపంచం నుంచి వచ్చే బిరుదులు, ఉచితంగా లభించేటువంటి సుఖ సంతోషాలు, సంపద, ఏదైతే నిన్ను ప్రపంచంతో బంధిస్తుందో అలాంటివన్నీ కూడా తిరస్కరించు. ఎందుకంటే ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండలేవు. ఇది సత్యం. ధ్యానానికి కూర్చున్నప్పుడు నీకు అడ్డం వచ్చేటువంటి మొట్టమొదటి ఆటంకి ఏమిటయ్యా అంటే ప్రపంచమే. ప్రపంచంలోనే సమస్తం ఉన్నది, నువ్వు ప్రపంచంలోనే ఉన్నావుగా. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, నీవు ప్రపంచమునందు ఉండవచ్చు, కానీ నీ యందు ప్రపంచం ఉండరాదు. సరిగ్గా మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ప్రపంచం మనకు గుర్తొస్తుంది, మనలో ప్రపంచమే ఉంటుంది. అందుకే ధ్యానం కుదరదు. ధ్యానంలో ఏ ఆనందం పొందలేక వదిలేస్తున్న కారణం ఏంటయ్యా అంటే ప్రపంచము సరిగ్గా అప్పుడే అడ్డం వస్తుంది. ఖాళీగా కూర్చున్నప్పుడే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రపంచం ఇచ్చేటువంటి సుఖ సంతోషాలు, గౌరవాలు, బిరుదులు ఏమీ కూడా స్వీకరించకుండా ఉండేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు ఆయనకు ఇష్టంట. వాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలట. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేకుండా మనసును జయించి ప్రపంచము నుంచి దేన్ని ఆశించకుండా ఉండేటువంటి వాడు కర్మలు చేసినప్పటికీ వాడికి ఏ పాపము అంటదు అని ఒక విషయాన్ని ధృవీకరిస్తున్నాడు పరమాత్మ. ఇంకా అంటున్నాడు, యదృచ్ఛ్యా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతి. యదృచ్ఛ్యా లాభ సంతుష్టో, యాదృచ్ఛికంగా ఏది దొరికితే దాంతోనే సంతోషపడేవాడు, అప్రయత్నంగా లభించిన దానితో తృప్తి పడేటువంటి వాడు. ద్వంద్వాతీతుడు, ద్వంద్వములకు, కష్ట నష్టములకు, సుఖ దుఃఖములకు, రాత్రింబగళ్లకు, అలాగే ఇట్లాంటి పరిస్థితుల్లో ద్వంద్వములు ఎదురైనప్పుడు వాటికి అతీతంగా ఉన్నటువంటి వాడు. విమత్సరః, మాత్సర్యం లేనివాడు, ఎవరిని చూసి అసూయపడనివాడు, ద్వేషించనివాడు, అందరినీ సమంగా చూచేవాడు, అందరినీ ప్రేమించగలిగేవాడు. సమసిద్ధావసిద్ధౌ చ, సిద్ధించినప్పుడు, సిద్ధించకపోయినప్పుడు, లాభించినప్పుడు, నష్టము ఎదురైనప్పుడు సమహ, సమస్థితిలో ఉండేటువంటి వాడు. కృత్వాపి న నిబధ్యతి, కృత్వాపి కర్మ చేసిన నబధ్యతే, బంధించబడడు, వాడికి కర్మఫలము అంటదు. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ శ్లోకాల్లో ఏం చెబుతున్నాడంటే ప్రపంచం నుంచి నువ్వు తప్పించుకొని పోలేవు. ప్రాణం ఉన్నంత వరకు ప్రపంచంలోనే ఉండాలి, ఇది ఎవరికైనా తప్పదు. తెలివైన వాడి లక్షణం ఏంటంటే భగవద్గీతను అధ్యయనం చేసి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచములో వాడికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల వల్ల వాడికి కర్మ వాడిని బంధించకుండా చేసుకోగల శక్తి భగవద్గీత ఇస్తుంది. ఇందుకు భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి, ఇందుకు తెలుసుకోవాలి, ఇందుకు రోజు సాధన చేయాలి, ఇందుకు దీన్ని ఆచరించాలి. కాబట్టి కష్టాల మధ్య ఉన్నాం, కన్నీళ్ల మధ్య ఉన్నాం, శోకాల మధ్య ఉన్నాం, ఇవి ఏమీ అంటకూడదు. ఎట్లా ఉంటుంది? తామరాకు మీద నీటి బొట్టులా ఉండమని ఒక్క మాటలో తేల్చేశాడు పరమాత్మ. కానీ ఎలా సాధ్యమో చెప్పకుండా వదిలేలా. ఈ శ్లోకాలన్నీ అవే చెబుతున్నాయి. నువ్వు ఎలా ఉండొచ్చు తామరాకు మీద నీటి బొట్టులా అంటే ప్రపంచం నుంచి వచ్చే గౌరవాలు తీసుకోవాకు, ఆశపడవాకు. అన్ని ఆశలు నా నుంచే నీకు నెరవేర్తాయి నువ్వు నాకు పూర్తిగా అంకితమై ఉంటే. సమభావంలో ఉండు, ద్వంద్వాలకు అతీతంగా ఉండు, ప్రపంచం నుంచి వచ్చే దాన్ని దేన్ని ఆశించకు, స్వీకరించకు.
ఎంత దొరికితే అంత దాంతో సంతృప్తి చెందు. అప్రయత్నంగా లభించింది కూడా నీకు పరమాత్మ చేత ఇవ్వబడిందే. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? అయ్యో నాకు ఇంతే వచ్చింది అనుకోవడానికి వీల్లేదు. నీకు అంతే ఇవ్వబడింది ఆ రోజుకు. ఇది పరమాత్మని యొక్క శాసనం. వ్యాప్తించెందక ప్రాప్తి భగవక. భాగవతంలో వామనుడు అంటున్నాడు బలి చక్రవర్తితో. బలి అన్నట్ట, ఏమయ్యా బోలెడంత ఆస్తి ఉంది, సంపద ఉంది, అది కోరుకో, కావాలంటే ఇస్తా. కేవలం 3 అడుగులు అడిగేవేమిటి, ఏమిటా దరిద్రం అన్నాడు. వామనుడు అంటున్నాడు, వ్యాప్తించెందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఏమయ్యా నువ్వు ఇస్తావని చెప్పేసి నేను నా ఆశల మూట తెరిస్తే అదే గొప్పతనం, అదే సంస్కారం, అదే విజ్ఞానం. ఎవడో ఏదో ఇస్తా అన్నాడు, ఆ అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మనం మన కోరికలన్నీ వాడి దగ్గర వాడి ముందు పెడితే ఎంత పల్తనైపోతాం. అయ్యా నాకేం అక్కర్లేదండి, ఏం అక్కర్లేదండి. ఇక వాడు కాదు కూడదంటే, సరే మీరు ఇంత బ్రతిమిలాడుతున్నారు కాబట్టి సరే కాసిన మంచినీళ్ళు ఇప్పించండి మీ ఇంట్లో చాలు. మీరు ఇవాళ రేపు ఉండి శుభ్రంగా భోజనం చేసి మా ఇంట్లో హాయిగా ఉండండి, సినిమాకు పోదాం, షికారుకు పోదాం అంటే ఇన్ని సుఖాలు ఆఫర్ చేస్తే ఏమొద్దండి, మీతో పనుండి వచ్చాను, కాస్త మంచి సిద్ధం ఇప్పించండి, తీసుకొని మీతో మాట్లాడి వెళ్ళిపోతా. ఏమీ ఆశించినటువంటి తత్వం భగవంతుడికి మనల్ని అంటే బాగా ఇష్టం కలిగేట్లు చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ఇదే అపరిగ్రహం. అపరిగ్రహము ప్రపంచం పట్ల ఆకర్షణను పెంచుతుంది, పరిగ్రహము పెంచుతుంది. అపరిగ్రహము అనేటువంటిది మనకు పనికిరాదు. ఆ పరిగ్రహము పనికిరాదు. అపరిగ్రాహిగా ఉండాలి, దాన్ని స్వీకరించకుండా ఉండాలి, దాన్ని ఆశించకుండా ఉండాలి. కాబట్టి వ్యాప్తించెందక వగవక, ఇస్తాడు కదా, ఇస్తున్నాడు కదా అని చెప్పి విపరీతంగా ఆశపడకుండా, ఏడవకుండా, ప్రాప్తించిన లేశమైన, కొద్దిగా దొరికింది, 10,000 అయ్యా ఇదే 10,000. ఎర్రటి ఎండలో వచ్చా, ప్రాణం పోయేట్లుగా ఉంది, మీరు చల్లటి మంచినీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చారు, ప్రాణం లేచి వచ్చింది, చాలండి, ఇంతకు మించి ఆతిథ్యం అక్కర్లేదు, ఇది చాలు. తృప్తించెందని మనుజుడు, తృప్తి లేక ఉండేటువంటి మనిషి సప్తద్వీపములనైన చక్కంబడునే. వాడు 7 దీపాల్లో ఎక్కడికి పోయినా, 7 ద్వీపాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాడు బాగుపడతాడా? వాడు గొప్పవాడవుతాడా? వాడు ఆనందించగలడా అంటున్నాడు వామనుడు. ఇక ఇక్కడ పరమాత్మ ఇంకా జ్ఞానం గురించి, జ్ఞాన యోగం గురించి చెప్తున్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్జున, ఇంతాక నుంచి యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం. యత్ జ్ఞా ఇది యజ్ఞ, ఏది తెలియదగినదో అది తెలుసుకునే ప్రయత్నమే యజ్ఞం. ఈ యజ్ఞాల్లో అతి గొప్ప యజ్ఞం ఏంటయ్యా అంటే, ఇదిగో మనం ఇప్పుడు చేస్తున్న పని, దీన్ని జ్ఞాన యజ్ఞము అంటారు. ద్రవ్య యజ్ఞం ఉంది, ఏదో బాగా డబ్బు తీసుకొచ్చి చందాలు పోగు చేసి లోక కళ్యాణం కోసం, కరోనా పోవటానికి ఈ ప్రపంచం నుంచి యజ్ఞం చేస్తున్నావు, అయ్యా ఇదిగో ఇంత చందా ఇవ్వండి. లేకపోతే అమ్మాయి పెళ్లి కోసం యజ్ఞం చేస్తున్నావు, పుత్రకామేష్టి యాగం చేస్తున్నావు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి యజ్ఞయాగాదులు, వాటి కోసం వినియోగించేటువంటి ద్రవ్యం, ఖర్చయ్యేటువంటి సొమ్ము, సంపద, వీటన్నిటికంటే గొప్పది ఏంటయ్యా అంటే ఇదిగో జ్ఞాన యజ్ఞం. దీన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. ఏదైతే తెలుసుకోవలసిన జ్ఞానం ఉందో ఇది 10 మందికి పంచే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. భగవద్గీత జ్ఞాన యజ్ఞాల్ని పూజ్య గురుదేవులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు
1957లో మొట్టమొదటిసారిగా నరసరావుపేటలో చేశారు. ఇది వారి చరిత్రలో మనం చదివినటువంటి విషయం. ఆయన చాలా జ్ఞాన యజ్ఞాలు చేశారు, గీతా మకరందాన్ని రచించారు. నిజంగా భగవద్గీతలు కొన్ని తిరగేసినటువంటి అనుభవంతో చూస్తే గీతా మకరందము ఏదైతే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామో అది సాక్షాత్తు మకరందమే, మకరంద సమానమే. అందుకే ఆ మహానుభావుడు మరి నేను ప్రత్యక్షంగా వారిని దర్శించలేకపోయినా వారికి ఏకలవ్య శిష్యుడిగా ఉండి ఇప్పుడు వారిని అనుసరించడం జరుగుతోంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. నాయన ఎలాంటి భావన ఉండాలి యజ్ఞం చేసేటువంటి వాడికి? బ్రహ్మార్పణం, బ్రహ్మకు అర్పిస్తున్నాను. ఏమర్పిస్తున్నావు? బ్రహ్మహవిః. హవిస్సులు అంటే అక్కడ ఉండేటువంటి మనం హోమంలో వేసేటువంటి హవిస్సులు. ఆవు నెయ్యి వేస్తాం, అన్నం వేస్తాం, ఇలాంటివన్నీ వాటిని హవిస్సులు అంటారు. కాబట్టి ఈ హవిస్సులు బ్రహ్మమే అనే భావన ఉండాలి. బ్రహ్మకు అర్పిస్తున్నాను, బ్రహ్మాన్ని మళ్ళీ తిరిగి అర్పిస్తున్నాను. హవిస్సులు బ్రహ్మమే. బ్రహ్మాగ్నౌ, అగ్ని బ్రహ్మమే. బ్రహ్మణాహుతం, హుతమయ్యేటువంటిది అంటే అక్కడ లోపల హోమం ఏదైతే హోమం జరుగుతుందో ఆ హోమము బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం. మరి ఫలితం ఏమొస్తుందండి? అన్ని బ్రహ్మకు అర్పించావు, చేసేటువంటివన్నీ బ్రహ్మమే అన్నావు. హోమ సాధనాలు ఉన్నాయి. ఏమిటా హోమ సాధనాలు? సృక్కు స్రువము అంటారు. 2 చెక్క కర్రలు లాంటివి ఉంటాయి. హోమం చేసే వాళ్ళని మీరు చూస్తే దాన్ని సృక్కు స్రువము అంటారు. నెయ్యి, ఆవు నెయ్యి పోస్తూ ఉంటారు. కాబట్టి ఈ సాధనాలు హోమం ఇవి కూడా బ్రహ్మమేట. అలాగే హోమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మము. హోమాగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము, చేయబడుతున్నటువంటిది కూడా బ్రహ్మము అనే భావనతో నువ్వు చేస్తే నీకొచ్చే ఫలితం ఏమిటి అంటే అది కూడా నిస్సందేహంగా బ్రహ్మమే. బ్రహ్మమును పొందాలంటే ఇన్ని పదార్థాలని బ్రహ్మార్పణం చేయాలి. అంటే ఏమిటయ్యా అంటే నిత్య జీవితంలో దీన్ని పోల్చుకుంటే నువ్వు చేసే సమస్త కర్మలు బ్రహ్మార్పణం. ఎవరికైనా అన్నం పెట్టావు, రామార్పణం అంటావు, శివార్పణం అంటావు. పాత రోజుల్లో సంగతి చెబుతున్నా లేని ఇప్పుడు మమార్పణమే. ఎంత మమార్పణం, నాకే అర్పణం. కాబట్టి ఒక్క భావనతో చేస్తే తప్పే ఉంది? అన్నం పెట్టినప్పుడు, అన్నం తింటున్నప్పుడు కృష్ణార్పణం అని నోట్లో వేసుకో, ప్రసాదం అవుతుంది. స్నానం చేస్తున్నావు, స్నానం చేస్తున్నప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని అక్కడ ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఏ రూపాన్ని ఇష్టపడుతున్నావో ఆ రూపానికే నువ్వు స్నానం చేస్తున్నట్టుగా భావన చేయి. నువ్వే నీళ్లు పోసుకో, నువ్వే స్నానం చేయి. కానీ భావన ఇదిగో నా రూపానికి స్నానం చేయిస్తున్నాను, నా ఇష్టదైవానికి స్నానం చేయిస్తున్నాను. ఎందుకంటే నీలో ఉన్నది అదే కాబట్టి. ఇది అభిషేకం కాదా? నీ మనసులో నీ ఇష్టదైవం ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి స్నానము ఆయనకు అభిషేకం అవుతుంది. నీ మనసులో నీ ఇష్టదైవాన్ని ఉంచుకొని నువ్వు చేసే భోజనము ఆయనకు నైవేద్యం అవుతుంది. నీ మనసులో ఇష్టదైవాన్ని ఉంచుకొని నువ్వు నిద్రపోతున్నప్పుడు, పడుకున్నప్పుడు చేసేటువంటిది పబలింపు సేవ అవుతుంది. ఇక భగవంతుని ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడ నువ్వు సేవించాలి, ఎక్కడ అర్చించాలి? సమస్త కాలాల్లో, సర్వ వేళలలో కూడా భగవంతుని స్మరిస్తూ ఉన్నప్పుడు సర్వం బ్రహ్మార్పణం చేసేటువంటి పద్ధతి ఇది కాదా? దీనికోసం నువ్వు సమయం కేటాయించాలా? అబ్బో 2 గంటలు పడుతుందండి నా పూజ అంటాడు. ఈ 2 గంటల్లో నీ మనసు ఎంతసేపు నిలబడుతుంది? పనులు ఆపుకొని టైం చూసుకుంటూ ఓ పక్క సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వచ్చే కాల్స్కు సమాధానం చెబుతూ అబ్బో మా పూజ 2 గంటలని చెప్పుకోవటానికి తప్ప ఇక్కడ మనస్ఫూర్తిగా నీ నైవేద్యం బ్రహ్మకు అందిందా, లేకపోతే నువ్వు చేయించిన అభిషేకం ఆయన స్వీకరించాడా? కాబట్టి నీ చేతిలో సులభమైన మార్గం ఉన్నది. ఈ శ్లోకం ద్వారా ఆ విషయం తెలుస్తోంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి. నేను చేసే ప్రతి పనిని బ్రహ్మార్పణం చేస్తున్నాను. పరమాత్మ ఈ రకంగా నన్ను అనుగ్రహించు. ఇలాంటి భావనతో చేయవయ్యా. ఎవడైతే ఇట్లా చేస్తున్నాడో వాడు జ్ఞాని. ప్రత్యేకంగా సమయం కావాలా పూజకి? ఆఫీస్కి వెళ్ళడానికి సమయం కావాలి, సినిమాకి వెళ్ళడానికి కావాలి, ఇంకో షికారుకు కావాలి, మార్కెట్కి వెళ్ళడానికి కావాలి, వీటన్నిటికీ సమయం కావాలి. కానీ భగవంతుడితో నీవు ఉండడానికి, భగవంతుని ఆరాధించడానికి, బ్రహ్మతో ఎప్పుడు సంయోగం చెంది ఉండటానికి సమయం ఏమున్నది? కాబట్టి ఇక్కడ మనం
మనం చేస్తున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞ విషయాన్ని తీసుకుంటే ఇంకాక చెప్పాడు, హోమ ద్రవ్యాలు బ్రహ్మము, హోమ సాధనాలు బ్రహ్మము, హోమాగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము, చేయబడటం వల్ల వచ్చే ఫలితము బ్రహ్మమని చెప్పాడు. అదే విషయాన్ని మనం తీసుకుంటే మనం చేస్తున్న జ్ఞాన యజ్ఞం పేరు భగవద్గీత జ్ఞాన యజ్ఞం. ఇక్కడ శ్లోకాల ద్వారా తెలుసుకుంటున్నది జ్ఞానం, చెప్పేటువంటి వాడు జ్ఞానం, వినేటువంటి వాళ్ళు జ్ఞానం, చెబుతున్న విషయం జ్ఞానం, పొందే ఫలం ఏంటి? పొందబోయే ఫలం జ్ఞానమే. భగవద్గీత అంతా వింటే రావాల్సింది వస్తుందని ఆశపడుతుంది ఏమిటయ్యా అంటే చివరికి జ్ఞానమే. జ్ఞానం కోసమే ఇవన్నీ సాధనాలన్నీ. పూజ చేసినా అంతే, సద్గ్రంథ పఠనమైనా అంతే, సత్పురుషుల దర్శనమైనా అంతే, క్షేత్రాలకు వెళ్ళినా, తీర్థాలకు వెళ్ళినా, నదుల్లో మునిగినా, సముద్ర స్నానాలు చేసినా, కార్తీక మాసాల్లో ఒంటిపూట భోజనాలు చేసిన ఏమిటయ్యా అల్టిమేట్ రిజల్ట్ ఏమిటి? జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. ఏమిటా జ్ఞానం? తత్ త్వమేవ, త్వమేవ తత్. నాయన దేనికోసం ఇన్ని పాటలు పడుతున్నావు? ఏమండి భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలో చెప్పండి, ఆ ప్రకారంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది? కృష్ణుడికి ఇష్టమవుతావు, కృష్ణుడిలో కలుస్తావు. ఆ కృష్ణుడు ఎవడు? తత్ త్వమేవ, త్వమేవ తత్. ఈ భావం రావటం కోసమే, ఈ జ్ఞానం రావటం కోసమే. ఇలా చెబితే వస్తుందో రాదో అని 1కి 100 సార్లు వేదమంత్రాల్లో పొందుపరిచి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి సత్యం వదిష్యామి ఋతం వదిష్యామి. ఈ రకంగా మంత్రాలు వస్తున్నాయంటే మళ్ళీ 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 భగవంతుడైనటువంటి వాడికి ఆకారం లేదు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అది నీ అందినటువంటి చైతన్యమే భగవంతుడు అనే విషయం చెప్పటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో వేదాల్లో. ఋషులు మరీ మరీ ప్రయత్నించారు. వేదాలు అపౌరుషేయాలు కాబట్టి వాటి ద్వారా మనకు అశరీరవాణి చెప్పింది. భగవంతుడనేటువంటి వాడిని వెతుక్కుంటారేమో నాయన, మీకు గురి కుదరడానికి ఒక విగ్రహాలు ఏర్పాటు చేశాం, ఒక గుడి ఏర్పాటు చేశాం. ఆ గుడిలో కూర్చొని అయినా ప్రశాంతంగా అక్కడ ఈ పనికిమాలిన రాజకీయాలు మాట్లాడకుండా కూర్చోమనే ఉద్దేశంతో గుళ్ళు కట్టాం, గోపురాలు కట్టాం, ఆధ్యాత్మిక సేవ చేశాం. అసలు సిద్ధాంతం ఏంటయ్యా అంటే కొంతకాలం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏకాగ్రం చేసిన తర్వాత మనస్సు అక్కడ ఉన్నటువంటి రూపం మీద మనస్సు కేంద్రీకరించిన తర్వాత కనుక తీసుకువెళ్ళి నువ్వు ఇంట్లో కూడా కూర్చుంటే, మనస్సులో అదే రూపాన్ని పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే ముందుగా ఆ రూపం కనపడి కొంతసేపటికి ఆ రూపం మాయమయ్యి అరూపమయ్యి అక్కడ శూన్యము గోచరిస్తుంది. శూన్యమే సమస్తము, శూన్యము నుండే సమస్తము లభించినాయి. కాబట్టి ఈ జ్ఞానం కలగడానికి ఆధ్యాత్మిక సాధనలతో పాటు తప్పనిసరిగా ప్రతివాడు చేయవలసింది ధ్యానం. ఎందుకయ్యా అంటే ఆ శూన్య స్థితిలో ఏం ఆనందం ఉందో తెలియాలి అంటే వాడు ధ్యాని కావాలి. ధ్యాని కాకుండా ఎన్ని సత్సంగాలు విన్నా, సద్గ్రంథాలు చదివినా కూడా వాడికి ఆ ఆనందం లభించదు. ఆ ఆనందం తెలియాలి అంటే బాహ్యంగా ఆనందాన్ని శాస్త్రాల ద్వారా, పురాణాల ద్వారా విని, ఆంతరంగిక సాధన ఏంటయ్యా అంటే ధ్యానం. అది మొదలుపెట్టి చేస్తున్న వాడికి ఆ ఆనందం అర్థమవుతుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దాని అవసరం అంత ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే యజ్ఞము అంటే తెలుసుకోవలసిన విషయాన్ని తెలియజేసేది అనే విషయాన్ని, అలాగే ఇక్కడ మనం చేస్తున్నటువంటి జ్ఞాన ప్రయత్నం, జ్ఞాన యజ్ఞము అంటే అల్టిమేట్గా పొందే ఫలం కూడా జ్ఞానమేనయ్యా అని చెబుతూ ఇక తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణాః. అర్జున, ఒక విషయం గమనించండి. భగవద్గీతలో కూడా ప్రాణాయామ ప్రస్తావన వచ్చింది. ఈ శ్లోకంలో రోజు ప్రాణాయామం చేస్తున్నాం మనం. ఆ ప్రాణాయామ ప్రస్తావన చక్కగా భగవద్గీత చెప్పింది, రమణులు చెప్పారు. ఈ భగవద్గీతలో ఈయన ఏమంటున్నాడు, అయ్యా అర్జున, కొంతమంది ప్రాణాయామ తత్పరులు ఉంటారు, వారు కూడా యజ్ఞం చేస్తారు. ఆంతరంగిక యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం చేస్తారు.
ఇదేమిటండి ప్రాణాయామాన్ని యజ్ఞంలాగా ఎలా చేయొచ్చు అంటే, ప్రాణాయామంలో ప్రధాన పాత్ర వహించేది ప్రాణశక్తి, ప్రాణం. ఈ ప్రాణంతోనే మనం చేసే ప్రక్రియలన్నీ ప్రాణ నియంత్రణ లేకపోతే ప్రాణ అభివృద్ధి ప్రాణాయామము అని పిలువబడుతుంది. ప్రాణాయామంలో 3 ఉంటాయి. ఒకటి గాలి తీసుకోవటం, ఒకటి తీసుకున్న గాలిని బంధించటం, ఇంకొకటి గాలిని విడిచిపెట్టడం. పూరకము, కుంభకము, రేచకము అంటారు. కుంభకము కొంతమందికి సమర్థనీయం కాని పరిస్థితులలో మరి కొంతమంది పూరక రేచకాలే చేస్తుంటారు. కానీ కుంభకం అంటే కూడా ఏందో తెలుసుకోవాలి. ఏమిటయ్యా అంటే ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ, అపానే జుహ్వతి ప్రాణం. పంచప్రాణాలలో తీసుకున్న ప్రాణము లోపలికి పోతే ప్రాణముగా, అపానముగా, వ్యానముగా, ఉదానముగా, సమానముగా మారుతుంది. ప్రాణంగా ఉండి మొత్తం శరీర యంత్రాంగాన్ని నడిపిస్తుంది ఒక చోట ఉండి, ఊపిరితిత్తుల క్రింద ఉండేటువంటి గుంట లాంటి భాగంలో ఉండి. అపానము నడుము క్రింద ఉండి విసర్జకావయవాలను యాక్టివేట్ చేస్తూ చక్కగా బయటికి నెట్టేస్తుంది పనికిరాని మలినాలను. వ్యానము శరీరమంతా ప్రయాణం చేస్తూ మిగతా ప్రాణాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలిస్తుందిట. ఉదానము బొడ్డు భాగంలో ఉండి జరగవలసిన క్రియను జరిపిస్తూ ఉందిట. అలాగే సమానం అనేటువంటిది బొడ్డు భాగంలో ఉంటుంది. ఉదానం అనేటువంటిది ఊర్ధ్వముఖంగా పనిచేస్తుంటుందిట. అంటే గొంతు భాగం నుంచి పై భాగానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ ఉదానం చూస్తుంది. కాబట్టి ఈ పంచప్రాణాలు ఉంటే గాలి తీసుకున్న తర్వాత అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణాన్ని తీసుకొని దాన్ని అపానంలో హోమం చేస్తారట. అలాగే ప్రాణే అపానం తథా పరే, ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తారట. ప్రాణాపాన గతిర్రుద్వా, ప్రాణాన్ని అపానాన్ని బంధిస్తారు. ఈ బంధించడాన్ని కుంభకం అంటారు. ప్రాణము లోపలికి ప్రవేశించేటువంటి ముక్కు భాగాన్ని మూసివేసి, నాసిక రంధ్రాల్ని మూసివేసి, అపాన మార్గమైనటువంటి ఆసన స్థానాన్ని మూసివేసి లోపలికి పీల్చిన గాలిని కడుపులో అట్లాగే బంధించి కొంతసేపు ఉండేటువంటి ప్రక్రియ పేరు కుంభకము. కాబట్టి పూరక, కుంభక, రేచకాదులతో జరిగేటువంటి ప్రక్రియను ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం కూడా ఒక యజ్ఞముగా చెప్పబడింది. ఎందుకంటే దేహం అనేటువంటి యంత్రము సరిగ్గా పనిచేయాలంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంది శాస్త్రం. ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని సాధించినా, ఏమీ సాధించలేక ప్రాణాలు విడిచిపెట్టినా, గొప్పతనాలు సాధించిన మహానుభావులు ఉన్నారు, పనికిరాని వారు ఉన్నారు సమాజంలో, చరిత్రలో, పురాణాలలో ఉన్నారు. వీరందరూ సాధించిన ఘనతలు, అలాగే వీరి అసమర్థ కార్యక్రమాలు అన్నిటికీ ఆలవాలమైంది ఏమిటాయా అంటే దేహమే. అది ఉంది కాబట్టే కదా ఇన్ని చేస్తున్నాం. ఇవాళ భగవద్గీత వింటున్నామన్నా, చెప్పుకుంటున్నామన్నా, చేస్తున్నామన్నా కూడా, లేకపోతే ఏమి సాధించామన్నా సరే, గొప్ప పేరు సాధించినా ఏమీ సాధించలేకపోయినా, నీ జయ విజయాలకు, సిద్ధి అసిద్ధులకు అన్నిటికీ మూల కారణం ఏంటంటే దేహం అనేటువంటిది ఒకటి ఉండటమే. దీన్నే ఉపాధి అన్నారు. ఈ ఉపాధిలో పరమాత్మ ఉండి ఉపాధిని నడిపిస్తూ ఉంటాడు. ఉపాధి లేకపోతే దేహంలో ఉండి ఆయన పరమాత్మ ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఎలా నడుస్తావన్నటువంటిది నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నోట్ చేసుకుంటూ ఉంటాడు. మనం అనుకుంటుంటాం, ఆ దేవుడు ఏమన్నా ఇక్కడ ఉన్నాడా, ఇప్పుడు నేను తప్పు చేయబోతున్నాను, నన్ను చూస్తున్నాడా అని. దేవుడు నీకు బయటగా ఉంటే అసలు నువ్వు ఆలోచన కూడా చేయలేవు. నీ అందున్నటువంటి దీన్ని మాస్టర్ సివివి గారి యోగంలో ఇన్నర్ కాన్షన్స్ అంటారు. ఇన్నర్ కాన్షన్స్. బాహ్యలోకంలో, బాహ్య ప్రపంచంలో కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్ టు కాన్షన్స్. అంతర్గత జ్ఞానము కాన్షన్స్ అయితే, శరీరం ఉన్న ప్రతివాడికి ఉండేది కాన్షియస్నెస్. నేను కాన్షియస్లో లేనండి, అప్పుడు నిద్రపోతున్నాను, మత్తుగా ఉన్నాను అంటూ ఉంటారు. కాబట్టి ఈ కాన్షియస్ నువ్వు తెలుసుకోగలుగుతావు, కానీ కాన్షియన్స్ను గుర్తించలేవు. అంతర్గత జ్ఞానం మహాజ్ఞానం. కాబట్టి కాన్షియన్స్ లేకుండా ఎవడు కాన్షియస్గా ఉండలేడు. ఆ కాన్షియన్స్ ఉన్నది, అది ఏ స్థాయిలో ప్యూర్గా ఉన్నదన్న విషయాన్ని చర్చిస్తుంది
మాస్టర్ సివివి గారి యోగం. పూర్తి స్థాయి ప్యూర్గా లేకపోతే ప్యూర్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది మాస్టర్ సివివి గారి యోగం. కాబట్టి ప్రాణాయామం కూడా ఒక యజ్ఞంగా చెప్పారు. ఇది దేహాన్ని చక్కగా శుభ్రపరుస్తుందయ్యా, దేహిని నీకు అర్థమయ్యేట్లుగా చేస్తుంది అనే విషయాన్ని రమణులు కూడా చెప్పాడు. ప్రాణాయామం వల్ల ఉన్న ప్రధానమైన మరొక ఉపయోగం చెప్పుకొని ముగిద్దాం. ఏమిటయ్యా అంటే ప్రాణ నిరోధము మనోనిరోధానికి దారితీస్తుంది. మనోనిరోధము సమస్త సుఖాలని శుభాలను ఇస్తుంది. మనస్సును నిరోధించలేని బలహీనతే మనిషిని పతనం చేస్తుంది. మన సమస్త బాధలకు కారణం మనస్సే చెప్పుకున్నాం. కాబట్టి ఆయన ఏమంటారంటే వాయురోధనాత్ లీయతే మనః జాల పక్షివత్ రోధ సాధనం. ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే, ప్రాణాయామం చేసి మనసును జయించావంటో అనుకోండి, మనసును నీ అదుపులోకి తీసుకొచ్చావనుకోండి, మనసును శూన్యం చేసావనుకోండి, అప్పుడు అక్కడ నువ్వు భగవంతుడిని చూస్తావు. ఎందుకంటే నీకు భగవంతుడికి అడ్డంగా ఉన్న పెనుభూతం పేరే మనస్సు. మనస్సును తీసి పారేస్తే మిగిలింది భగవంతుడే. చక్కటి ఇంగ్లీష్ ఈక్వేషన్ కూడా చెప్పుకున్నాం. మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ది కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ గాడ్. సో మ్యాన్ వితౌట్ మైండ్ ఈజ్ గాడ్. బ్యాలెన్స్ ఏమిటయ్యా అంటే, మనిషిలో నుంచి మనసును తీసేస్తే ఉండే మిగిలేది ఏమిటయ్యా అంటే శేషము భగవంతుడు. మ్యాన్ వితౌట్ మైండ్ ఈజ్ గాడ్. ఇలా వితౌట్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళను మనం పిచ్చి వాళ్ళని రాళ్ళేశాం. షిరిడీ సాయి షిరిడీ వచ్చిన కొత్తల్లో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటూ ఏదో గాలిలోకి చూస్తూ మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా రాళ్ళేశారు. ఇవాళ గుళ్ళు కట్టాం, అది వేరే సంగతి. కాబట్టి ఎవరికైతే మనసు లేదో వాడు పిచ్చివాడిగా కనపడతాడు ఈ లోకానికి. ఇది ప్రత్యక్షంగా మనం చేస్తున్నటువంటి పని. రమణులు గోచి పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన 14 సంవత్సరాల వయసులోనే ఆ రకంగా గోచితో కూర్చొని ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ వయసు పిల్లలు పిచ్చివాడు గోచి పెట్టుకొని తిరుగుతున్నాడు కూర్చున్నాడని ఆయన మీద మూత్ర విసర్జన కూడా చేశారని ఎక్కడో చదివాను నేను. ఎందుకని అంటే జ్ఞానుల్ని గుర్తించడం సామాన్య విషయం కాదు. ఇది షిరిడీ సాయిబాబా వారు చెప్పారు, జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. అందుకే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు వాడి నుంచి ఏమన్నా వస్తాయా, మనకి ఏదన్నా లాభం ఉందా, కోరికలు తీరుస్తాడా అనేటువంటి ఉద్దేశం తప్ప వారిలో ఉన్న ఔన్నత్యాన్ని జ్ఞానాన్ని గుర్తించలేరు. అందుకే బాబా వారిని అవధూత అన్నారు. అవధూత అంటే ప్రపంచపు అవధులు దాటినటువంటి వాడా అని అర్థం. కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచపు అవధులు దాటడం అంటే వాయురోధనాత్ లీయతే మనః జాల పక్షివత్ రోధ సాధనం. నాయన వాయువును నియంత్రించడం నేర్చుకో రోజు, అంటే ప్రాణాయామం చేయి. దీని ద్వారా నీ మనసును కట్టేసేయి. వలలో పడ్డ పక్షిలాగా గిలగిల కొట్టుకుంటుంది, నీకు అడ్డం రాకుండా ఉంటుంది. అప్పుడు నువ్వు నీలో ఉన్నటువంటి నీ స్వస్వరూపాన్ని దర్శించే అవకాశం వస్తుందయ్యా. ప్రాణ నిరోధం ద్వారా మనోనిరోధం జరుగుతుంది. ప్రాణ నియంత్రణ ద్వారా మాత్రమే మనోనియంత్రణ సాధ్యమవుతుంది అని రమణులు చెప్పారు. స్వస్తి. తర్వాత విషయాలు రేపటి రోజున చెప్పుకుందాం. శాంతి మంత్రం. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ అసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి.